రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నీ పని నువ్వు సక్రమంగా చేసుకో, దేని గురించి ఆలోచించొద్దు. ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు పాటిల్ గారు మాతో మాట అన్నారు, జైల్లో నుంచి వచ్చి పనిలో జాయిన్ అయ్యే వారికి వాళ్ళకు వచ్చిన పనినే ఇవ్వమన్నారు. కాబట్టి నువ్వు ఫ్యాబ్రిక్ సెక్షన్లోకి వెళ్ళి పని మొదలు అడుగే నీ అడుగే నాలో నారాటమే సాగరం దాటి ఉన్నావా. ఇలా నిద్ర లేకుండా పని చేయకు, డీజిల్ కొట్టించాలి. సరే. మనసు నింద నీవే, ఉసూరులోన నీవే, అడిచే ఒక్కో క్షణం నిన్నే కనగా నన్నే మరిచే కలవు నీవే, సగముగా నీతో ఇలా ఉండేందలలేరే ఎవరు. మనిద్దరం మడికేరికి వెళ్ళిన జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం ఉన్న రూమ్ బయట ఆ వర్షపు శబ్దం, నువ్వు నన్ను హత్తుకొని పడుకున్న తీరు, నీ శ్వాస, మన నవ్వు, కళ్ళార్పకుండా నన్ను చూసిన నీ చూపులు, జీవితాంతం మర్చిపోలేను మనం. ఏ గాడిద, నాకు ప్రామిస్ చేస్తావా? నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను రోజు అంతే గట్టిగా కౌగిలించుకుంటావా? నదివే ఓ నదివే నువ్వు చేరునా తీరమే. ప్రకాశం, నాకెందుకో మనసు ఒప్పట్లేదు.